இந்த பூர்வ பல்குனி என்று சொல்லக்கூடிய பூர நட்சத்திரத்தில் இந்த சிவகாம சுந்தரி சமேத ஸ்ரீமன் நடேஸ்வர விவாகோத்சவ மகாவைபவமானது இப்பொழுது பூர்வாங்கத்துடன் தொடர்ந்து நடைபெற்று வருகிறது. அதில் முதலில் தேவதா அனுஜை, விக்னேஸ்வர பூஜை, புண்ணியாக வாசனம், பஞ்சகவ்ய பூஜை, அங்குரம் பிரதிசரம் என்று சொல்லக்கூடிய பூஜைகள் நடைபெற்று, ரக்ஷாபந்தனம் நடைபெற்று, மதுவர்க்கம் நடைபெற்று, இப்பொழுது யஜ்ஞோபவீத தாரணம் நடைபெற்றது. அதனைத் தொடர்ந்து ஆசிரதாரர் சங்கல்பம், லோகக்ஷேமார்த்தம், யௌவனானாம் யுவதீனாம் உசித காலே உத்வாக பிரார்த்தி என்று சொல்லக்கூடிய கல்யாண வயதில் உள்ள பெண்களுக்கும் கல்யாண வயதில் உள்ள ஆண்களுக்கும் நல்ல முறையில் மனசோத்திஷ்டம் என்று சொல்லக்கூடிய மனம்போல் மாங்கல்யம், நல்ல வதூவர பிராப்திகள் கிடைக்க வேண்டியும் உலக நன்மை வேண்டியும் இந்த விவாகோத்சவமானது நடைபெறுகிறது. பக்திமான்கள், கல்யாணத்திற்கு காத்திருக்கும் பெண்கள், ஆண்கள் முதலானவர்கள் உலக நன்மை வேண்டியும் குலம் விருத்தியாக வேண்டியும் நன்கு பிரார்த்தனை செய்து கொண்டு இந்த வைபவத்தை கண்டு தரிசித்து எல்லாம் வல்ல சிவகாம சுந்தரி சமேத ஸ்ரீமன் நடேஸ்வரின் அனுகிரகத்தை பெற்றுயுமாறு விழா குழுவினர்கள் சார்பிலும் தீட்சிதரையா குழுவினர்கள் சார்பிலும் அன்போடு தெரிவித்துக் கொள்கிறோம். இப்பொழுது வரப்பிரேக்ஷணம் என்று சொல்லக்கூடிய சுவாமியின் பிரவரமும் அம்பிகையின் பிரவரமும் சொல்லி மேற்கொண்டு పూజలు தொடர்ந்து నடைபెறுகிறது. ఓం భక్తులందరికీ విజ్ఞప్తి, చిదంబర క్షేత్రంలో జరిగేటువంటి విశేష క్రియని, అక్కడున్న విశేషాన్ని మనకు ఆచార్యవర్యులు మనకు ఉపదేశించారు. మన అదృష్టం ఎంత అదృష్టం అంటే చిదంబర క్షేత్రంలో ఈరోజు ఏ నక్షత్రం అయితే ఇప్పుడు మనకి ఉందో పూర్వ ఫల్గుని, పుబ్బా నక్షత్రం అని తెలుగులో అంటాం, పూర్వ ఫల్గుని అంటాం. చిదంబర క్షేత్రంలో కూడా శివకామ సుందరి అని అమ్మవారిని అంటారుట. ఆ అమ్మవారికి పూర్వ ఫల్గుని నక్షత్రమే విశేషం. ఆ రోజే ఎక్కువ ఉత్సవాలు. 10 రోజుల పాటు ఆశ్వీజ మాసంలో, అక్కడ వాళ్ళు తులామాసము అని అంటారు, మనం ఇక్కడ ఆశ్వీజ మాసం అంటాము. ఇదే పూర్వ ఫల్గుని నక్షత్రంలో వాళ్ళు ఉత్సవాలు అమ్మవారికి స్వామివారికి చేస్తారట. మన అదృష్టం చూడండి, కళ్యాణోత్సవం అక్కడ పూర్వ ఫల్గుని నక్షత్రంలో జరుగుతుందట. మన అదృష్టము, మనం కోటి దీపోత్సవం యొక్క యజ్ఞం యొక్క మహానుగ్రహం 12 సంవత్సరాలు సంపూర్ణం చేసి పుష్కర కాలం దాటి 13వ సంవత్సరంలో చిదంబరేశ్వరుడు అమ్మవారి సమేతంగా దిగివచ్చి అదే పూర్వ ఫల్గుని నక్షత్రంలో కళ్యాణం జరుగుతోంది. భక్తులందరి క్షేమం కోసమై తమిళ్లో చెప్పారు వాళ్ళు, భక్తులందరూ బాగుండాలి అని, భక్తజనమంతా బాగుండాలి, వాళ్ళ దోషాలు పోవాలి, ఆరోగ్యం బాగుండాలని అదే పూర్వ ఫల్గుని నక్షత్రంలో కళ్యాణం జరుగుతోంది. ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండి. గోత్రనామ ప్రవరలు ప్రారంభమవుతున్నాయి. యస్యాజ్ఞయాలోకే కృష్ణ ప్రవర సూత్ర వేదాదియో వివర్ధంతే తస్మే మహాదేవ శ్రీమన్నటేశ్వర శర్మణే వరాయ హిమశైలవర్మణ పుత్రీం సకల జననీం శివకామసుందరీ నామ్నీం మదీయాం కన్యాం యస్యాజ్ఞయాలోకే కృష్ణ ప్రవరసూత్ర వేదాదియో వివర్ధంతే తస్మే మహాదేవ శ్రీమన్నటేశ్వర శర్మణే వరాయ హిమశైలవర్మణ పుత్రీం సకల జననీం శివకామసుందరీ నామ్నీం మదీయాం కన్యాం యస్యాజ్ఞయాలోకే కృష్ణ ప్రవరసూత్ర వేదాదియో వివర్ధంతే మహాదేవ நடேஸ்வர சர்மணே வராய ஹிமசைலவர்மண புத்ரீம் சகல ஜனனீம் சிவகாமசுந்தரி நாம்னீம் மதீயாம் கண்யாம். అమ్మవారి గోత్రనామాలు జరిగాయి. అమ్మవారి దివ్య నామమట శివకామసుందరి అట. హిమవంతుడు అనేటువంటి పర్వతరాజు యొక్క కుమార్తెనట. ఆ శివకామసుందరి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. కన్యాదాన సమయంలో అమ్మవారి గోత్రనామ ప్రవరలు జరిగాయి.
పాణిగ్రహణం జరుగుతోంది. పాణిగ్రహణము అంటే స్వామి